ఇటీవల తమిళ సినిమా ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. తండ్రి కొడుకుల మధ్య బాక్స్ ఆఫీస్ పోరు తప్పదా అని అందరూ అనుకున్న సమయంలో చివరి నిమిషంలో సీన్ మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. తమిళ్ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించిన తన తొలి చిత్రం సిగ్మా విడుదలకు సిద్ధమైంది. మొదట ఈ సినిమాను జూలై 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే సమయంలో విజయ్ నటించిన జననాయకన్ సినిమా కూడా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుని జూలై 23న విడుదలకు సిద్ధమైంది. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలో తండ్రి సినిమా, కొడుకు సినిమా విడుదల కావడంతో తమిళ సినీ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. తండ్రికి కొడుకు బాక్సాఫీస్లో పోటీ ఇస్తాడా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ వార్తకు మరో కోణం కూడా ఉంది. గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో జాసన్ సంజయ్ తన తల్లి సంగీతకు మద్దతుగా నిలిచాడని, అందుకే తండ్రితో కలిసి బహిరంగంగా కనిపించడం తగ్గిపోయిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇప్పుడు అదే నేపథ్యంతో తండ్రి సినిమా విడుదలైన వారం రోజుల్లోనే కొడుకు సినిమా వస్తే అది విజయ్ సినిమాపై ప్రభావం చూపుతుందా, లేక కొడుకు సినిమాకే నష్టం జరుగుతుందా అనే లెక్కలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని పరిశీలించిన తర్వాత సిగ్మా విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. అంటే విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు పూర్తిగా దారిచ్చినట్లే. ఇప్పుడు సిగ్మా సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం విజయ్ సినిమా విడుదలైన వెంటనే మరో పెద్ద సినిమా వస్తే ప్రేక్షకుల దృష్టి మొత్తం జననాయకన్ పైనే ఉండే అవకాశం ఉందని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. ఇక సిగ్మా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ సినిమాలతో నష్టాలు చవిచూసిన లైకా ఈ సినిమాపై మంచి ఆశలు పెట్టుకుందని సమాచారం. అందుకే అనవసరమైన బాక్సాఫీస్ పోటీకి వెళ్లకుండా సరైన సమయంలో సినిమాను విడుదల చేయడమే ఉత్తమ నిర్ణయమని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సినిమాలపై అభిమానుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. జననాయకన్ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తండ్రి సినిమాకు దారి ఇచ్చి కొడుకు సినిమా వెనక్కి తగ్గడం కుటుంబ నిర్ణయమా, లేక పూర్తిగా వ్యాపారపరమైన నిర్ణయమా అన్నది మాత్రం అధికారికంగా ఎవరూ చెప్పలేదు. అయితే ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. మరి జననాయకన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుంది? ఆ తర్వాత విడుదల కానున్న సిగ్మా లైకా ప్రొడక్షన్స్కు విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.